హలో అండి, ఈరోజు మా అమ్మమ్మ ఇంటికి వచ్చాను. ఏంటంటే ఈరోజు నేను ఎలాంటి ఆకులతో ఎలా ఫ్లవర్స్ లాగా ఉంటాయో, అంటే ఆకారం చూస్తే ఆ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కానీ అవి ఆకులే. ఇంకా మా అమ్మమ్మ కాడ ఎలాంటి మన ఫ్లవర్స్ ఇంకా కూరగాయల చెట్లు అవన్నీ మీకు చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. ఇది ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇవన్నీ ఏం ఫ్లవర్స్ కాదు, ఇది ఓన్లీ చెట్లు మాత్రమే. ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, చూడండి. ఇదిగో ఇవన్నీ ఫ్లవర్స్, ఇవన్నీ చెట్లు అన్నమాట, జామకాయ చెట్లు. ఇదేమో మల్లెపూల చెట్లు, ఇవేమో అదేమో జామ చెట్టు అన్నమాట. ఇది కరేపాకు చెట్టు, ఇవన్నీ పూల చెట్లే. ఇదంతా ఇదంతా చెట్లు, ఇవన్నీ పెసర చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇదేమో దొండకాయ చెట్టు, ఇక్కడ ఇక్కడ పాలకూర కూడా ఉంటుంది. అటువైపు ఉంటుంది కానీ అది అటువైపు మనం పోలేము, ఎందుకంటే అటు పోవాలంటే మా అమ్మమ్మనే పోద్ది, మనం పోలేము అన్నమాట. కానీ మనం పోతున్నాం ఇప్పుడు. ఇంకో ఆడుంటుందండి దీని కింద, జూమ్ చేస్తే దొరుకుతుంది. ఆడుంటాయి దీని కింద. చూడండి ఒకసారి ఫ్లవర్స్, ఒకసారి మీరే చూడండి ఎన్ని ఉన్నాయో దీని కింద. అసలు ఎన్ని ఫ్లవర్స్! ఇదంతా మాదే స్థలం. ఇక్కడ కూడా మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇక్కడ మా చెట్లన్నీ ఇక్కడనే, మా సంక్రాంతి ఇవన్నీ ఇక్కడనే వేస్తాం. ఇది మా స్థలం అన్నమాట. ఇక్కడ మేము ఏం చేయబోతున్నామంటే, ఇక్కడ మేము ఏం చేస్తామంటే మంచిగా అన్నీ తెచ్చుకొని అవన్నీ కట్టెపుల్లల్ని భోగి వేస్తానికి అక్కడనే చేస్తారు. ఇంకో పూలని ఏం చేస్తుండో చూడండి, నా తమ్ముడు అన్నిటికీ నీళ్ళనే కొడతాడు. అమ్మమ్మ ఇంటికి వస్తే చాలు నీళ్ళని నింపుకోవడమే, ఇంకా పోయడమే ఈ పని తప్ప ఇంకా వాడికి ఏ పని లేదు. అలానే ఇది ఒక చెట్టు అండి, రకరకాలలో ఉంటాయి కానీ మనకు దొరకవు అంతే. ఇదేమో బెండకాయ చెట్లు. ఇవి నేను ఇంత ముందుకు వచ్చినప్పుడు నేను ఇట్లా ఎన్ని పోసానండి, పిరికిడు గింజలు అన్నీ పోసాను. మీకు ఈ గింజలు కావాలంటే అడగండి కామెంట్లో. ఇలాంటి గింజలు, ఈ గింజలు అంటే మాకు